నియోజకవర్గంలోని పేదలకు అణగారిన వర్గాలకు ఉపయోగపడే విధంగా తన విశ్వం కమ్యూనిటీ హాల్ను తెలంగాణ కమ్యూనిటీ భవన్గా మార్చి ఉచితంగా సేవలు అందించనున్నట్లు రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరికంటి చంద్ర ప్రకటించారు. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ నెల 24న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదినం సందర్భంగా విశ్వం కమ్యూనిటీ హాల్ను నియోజకవర్గ ప్రజలకు అంకితం ఇస్తున్నట్లు ఆయన చెప్పారు. శుభకార్యాలకు, వేడుకలకు, సమావేశాలకు అద్దె చెల్లించలేని నిరుపేదలకు ఎఫ్టీఎస్ స్మైల్ కింద బుకింగ్ ప్రతిపాదన అందుబాటులో తేనున్నట్లు ఆయన వివరించారు. నియోజకవర్గ పరిధిలో కేటీఆర్ బర్త్డే సందర్భంగా మొక్కలు నాటి రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. విజయమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమంతో పాటు పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. నియోజకవర్గ పరిధిలో ఎవరికి ఏ కష్టం వచ్చినా బీఆర్ఎస్ శ్రేణులు ముందుంటాయని, వారి సేవలను వినియోగించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. పార్టీ ఆదేశానుసారం నాయకులు, కార్యకర్తలు సేవా దృక్పథంతో పనిచేయాలన్నారు. బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షపాతి అని, అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రజాసేవలో ఉంటామని చంద్ర హామీ ఇచ్చారు. ఈరోజు ప్రత్యేకంగా కమ్యూనిటీ హాల్స్ శుభకార్యాలు పేదలకు చాలా దూరమైగా ఇబ్బందిగా పడుతున్నటువంటి సందర్భం, కిరాయిలు కట్టలేనటువంటి వాళ్ళు ఇళ్లలో వివాహ శుభకార్యాలు కానీ ఇతర కార్యక్రమాలు చేసుకోలేనటువంటి వాళ్ళు, అందుకోసమే ఈ యొక్క శ్రీ విశ్వం కమ్యూనిటీ హాల్గా గతంలో పిలువబడేటువంటి ఈ యొక్క కమ్యూనిటీ హాల్ను రేపు 24వ తారీఖు నుండి తెలంగాణ కమ్యూనిటీ భవన్గా నామకరణం చేసి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పేద ప్రజలకు, ఈ యొక్క సమాజానికి ఈ యొక్క కమ్యూనిటీ హాల్ను అంకితం చేస్తూ ప్రతి ఒక్కరికి కూడా ఉచితంగా దీంట్లో